వెల్కమ్ టు వీటీవీ ప్రైమ్ ఫోకస్. సినిమా పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లాంటి వివాదాలు వచ్చినప్పుడు, ఇంకా కొంతమంది మీద లైంగిక ఆరోపణల కేసులు అలాంటివి బయటకు వెలుగులోకి వచ్చినప్పుడు సినిమా పరిశ్రమలోని పెద్దలు, ముఖ్యంగా పెద్ద హీరోలు ఎవరు ఎక్కువగా స్పందించట్లేదు. అప్పట్లో కూడా కొంతమంది ప్రముఖ హీరోయిన్లుగా చేసిన వాళ్ళు, లేదంటే శ్రీరెడ్డి లాంటి నటీమణులు, వీళ్ళంతా కూడా ఆ కాస్టింగ్ కౌచ్ వివాదంలో కొంతమంది మీద ఆరోపణలు చేసినప్పుడు కూడా, హీరో స్థాయి వ్యక్తుల మీద కూడా ఆరోపణలు చేసినప్పటికీ, కొంతమంది హీరోల పేర్లు ప్రముఖంగా వినిపించినప్పటికీ, గుసగుసలుగా వినిపించినప్పటికీ కూడా ఆ పెద్ద హీరోలు ఎవరు బయటకు వచ్చి స్పందించిన దాఖలాలు లేవు. మనకెందుకులే అని తెలుగుట్టిన దొంగలు అంటారు, అలా విన్నట్టు ఊరుకుండిపోతున్నారు. ఇప్పుడు తాజాగా కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మీద అతని దగ్గర అసిస్టెంట్గా పనిచేసిన అమ్మాయి నన్ను లైంగికంగా వేధించడని కేసు పెట్టింది. ఈ ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో కూడా సినిమా పరిశ్రమలోని పెద్ద హీరోలు, లేకపోతే పెద్ద నటులు లాంటి వారు ఎవరు కూడా ఎక్కువగా స్పందించలేదు. ఈ టైంలో మొట్టమొదటిగా తెలుగు పరిశ్రమ నుంచి స్పందించిన పెద్ద హీరో అల్లు అర్జున్. ఆయన తన ఉదారమైన మనసును చాటుకున్నారు. తన డిప్లొమసీని పక్కన పెట్టి బాధితురాలైనటువంటి అమ్మాయికి, ఆ కొరియోగ్రాఫర్కి తన సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించారు. అలాగే తన సినిమాల్లో ఆ అమ్మాయికి తప్పకుండా అవకాశాలు ఇస్తానని భరోసా ఇచ్చారు. ఆ రకంగా ఆయన బన్నీ తన పెద్ద మనసును చాటుకున్నారు. అంతేకాకుండా బన్నీ చాలా క్లీన్ ఇమేజ్ ఉన్న వ్యక్తి. ఎలాంటి కాస్టింగ్ కౌచ్ వివాదాల్లో కానీ, వేరే ఏ రకమైనటువంటి వివాదాల్లోనూ ఎలాంటి ఆరోపణలకి తన మీద అవకాశం ఇవ్వనటువంటి క్లీన్ ఇమేజ్ ఉన్నటువంటి వ్యక్తి అని పరిశ్రమలోని వ్యక్తులు కూడా చాలా మంది కితాబిస్తారు. ఇక ఓ పక్కన ఈ అంశం మీద తమిళ నటుడు, తమిళ హీరో విశాల్ స్పందించారని తెలుస్తోంది. అలాగే ఓ పక్క మలయాళం ఇండస్ట్రీలో కూడా ఈ కాస్టింగ్ కౌచ్ వివాదం చాలా ఉధృతంగా జరుగుతోంది. అక్కడ హేమ కమిటీ వేశారు. దాని మీద కూడా సినిమా పరిశ్రమలోని పెద్దలు ఎవరు కూడా, పెద్ద హీరోలు ఎవరు కూడా పెద్దగా నోరు మెదపని పరిస్థితి. అప్పట్లో బాలీవుడ్లో మీటూ క్యాంపెయిన్ జరిగింది. అప్పుడు కూడా సినిమా పరిశ్రమలోని పెద్ద హీరోలు ఎవరు నోరు మెదపలేదు. కానీ ఇది పోరాడితే పోయేదే ఉంది అన్నట్టు స్పందిస్తే నష్టం ఏంటి, ఇంకా అలాంటి ఉద్యమాలకు బలం చేకూరినట్టు అవుతుంది కదా, కొన్ని కొత్త సంస్కరణలు వచ్చే అవకాశం ఉంటుంది కదా అని చెప్పి సినిమా పరిశ్రమలో ఒక వర్గం ఆ పెద్ద హీరోల్ని ఉద్దేశించి అంటున్నారు. అలాగే జానీ మాస్టర్ ఉదంతం ఒక పక్క జరుగుతూ ఉండగానే నటి పూనం కౌర్ త్రివిక్రమ్ మీద మరోసారి, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ మీద మరోసారి ట్వీట్ చేసింది. గతంలోనూ ఆవిడ కొన్ని ట్వీట్లు చేసిన విషయం తెలిసిందే. అయితే మళ్ళీ తాజాగా ఆవిడ ట్వీట్ చేశారు. త్రివిక్రమ్ నన్ను చాలాసార్లు ఇబ్బందులకు గురి చేశారు. నేను ఆ విషయంలో గతంలోనే మా అసోసియేషన్ ఫిర్యాదు చేశాను. అలాగే కొంతమంది సినిమా పెద్దలను కూడా నేను రిక్వెస్ట్ చేశాను. కానీ వాళ్ళెవరూ పాజిటివ్గా స్పందించలేదు అని కూడా ఆవిడ మళ్ళీ ఒకసారి ట్వీట్ చేశారు. ఇలాంటి విషయాల మీద, తరచూ వస్తున్నటువంటి ఇలాంటి వివాదాల మీద సినిమా పరిశ్రమలోని పెద్దలు, అలాగే పెద్ద హీరోలు అనబడే వాళ్ళు కూడా కొంచెం మాట్లాడి దాని విషయంలో జోక్యం చేసుకోవడం పరిశ్రమకి ఎంతో మేలు చేకూర్చినట్టు అవుతుంది అని చెప్పేసి కూడా సినిమా పరిశ్రమలో ఒక వర్గం అభిప్రాయపడుతోంది. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీటీవీ ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.